హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నా పేరు సత్యవతి. నేను ఆశా గారి దగ్గర మాస్టర్ మేకప్ కోర్స్ నేర్చుకున్నాను. తనైతే చాలా బాగా చెప్పారు. నేను చాలా బాగా నేర్చుకున్న మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, శారీ డ్రేపింగ్ చాలా బాగా నేర్చుకున్నా. థ్యాంక్ యూ ఆశా గారు. చాలా మేకప్ నేర్చుకోవాలని చాలా కోరిక. బ్యూటిషియన్లా బేసిక్గా ఉంటుంది. నేను బ్యూటిషియన్గా కొంతవరకే, ఇప్పుడంతా అడ్వాన్స్ అయిపోయింది. నేర్చుకోవాలని చాలా ఉన్నాయి. మా మదర్ కూతురు మ్యారేజ్ అప్పుడు బాగా నచ్చాడు. మేకప్ చేసి వచ్చాయని అడిగాను. నేను నేర్చుకున్నా అంటే రండి కదా అన్నారు. ఇంకా వెంటనే జాయిన్ అయిపోయాను నెక్స్ట్ బ్యాచ్లో. కాకపోతే కంటిన్యూగా నేర్చుకున్నా. చాలా హ్యాపీ ఉంది. ఈ విద్య అనేది ఒక బ్రహ్మ విద్య లాంటిది. ఎట్లాంటి వాళ్ళనైనా అందంగా మార్చే విద్య అన్నమాట. దేవుడు ఒకలాంటి అందాన్ని ఇస్తే మన మేకప్ ఆర్టిస్టులు ఇంకొకలాగా అందంగా చూపిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కొందరు బయటకు రావడానికి సిగ్గుపడతారు. కొన్ని అట్లున్నారు. కానీ మేకప్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళని అందంగా వేసుకోవడం, నోస్ను షార్ప్ చేసుకోవడం, రౌండ్ వేసి కోలగా వేసుకోవడం, కోల వేసి రౌండ్గా వేసుకోవడం, ఎలా అంటే అలా మార్చుకునే శక్తి ఇందులో ఉంది. కాబట్టి ఈ విద్య చాలా అన్ని విద్యల కంటే ఈ విద్య చాలా గొప్పది అనిపిస్తుంది. ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఏదో ఇంట్లో భావం ఉంటుంది. సరిగ్గా లేము అని అది ఒకసారి మేకప్ వేసుకోగానే చాలా అందం వచ్చిన అనే ఫీలింగ్ ఉంటుంది అందరికీ. చాలా మంది ఇదివరకు రోజులలో మేకప్ వేసుకున్నారు అనగానే ఏమనేవారంటే కలర్ పూసుకున్నారు, వేషం వేసుకున్నారు, ఇలాంటివన్నీ అనేవాళ్ళు. నేను కూడా విన్నా. ఇప్పుడైతే మారిపోయిన రోజులు, అందరూ మారారు. ఒక 10 years బ్యాక్ వేరేలా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇంకా మార్పు వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా చక్కగా మేకప్ చేసుకునే రోజులు వస్తాయి, ఇంకా వస్తాయి. ఈ ఫీల్డ్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. అయితే ఇట్లా మేకప్ వేసుకున్నారు, పూసుకున్నారు అని అనడానికి కూడా అప్పుడు రోజులు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఇంత మంచి క్రీమ్స్ ఇవన్నీ లేవు. జస్ట్ కొంచెం ఫౌండేషన్ రాసుకొని ఎలాంటి వాళ్ళైనా ఒకే రకమైన ఫౌండేషన్ దొరుకుతుండే మనకి. అది వేసుకోగానే అంతా పెళ్ళినట్టుండేది. దాంతో అందరికీ అలాంటిది ఏమి ఉండేది. ఇప్పుడు అది ఏం లేదు. ఎలాంటి కలర్ వాళ్ళకైనా ఏదైనా అందరికీ మంచి కలర్స్ ఎవరికి వాళ్ళకి నచ్చేలాగా, నప్పేలాగా, బ్లాక్ వాళ్ళకి బ్లాక్, రెడ్ వాళ్ళకి రెడ్, పింక్ వాళ్ళకి పింక్, ఎలా